ఇక్కడ ఆత్మకూర నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం రైతు భరోసా యాత్ర ఎందుకు చేస్తున్నాడనేది మనందరికీ తెలిసినదే. ఎందుకంటే అప్పుడు 2004 ముందు 2003లో ఇదే కరువు ఇది రాయలసీమ అంటేనే కరువు అని. ఈ కరువులో అనంతపురం జిల్లాలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తీసుకొచ్చి అనంతపురంలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు ఆ కాలంలోనే చనిపోయిన కుటుంబానికి ఓదార్పు చేసినాడు. ఎందుకంటే రైతుల మీద ఎప్పుడు ప్రేమ ఉండేదంటే ఒక రాజశేఖర రెడ్డే కానీ చంద్రబాబు నాయుడు కాదు అని మీకు ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు హైటెక్ సింగపూర్ అని తిరిగే మనిషి కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలలో ఎప్పుడు ఉండే వాళ్ళకే తెలుసాది సాధక బాధలు. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిరంతరము అదే అనుకుంటే వీళ్ళ మాదిరి ఇప్పుడు ఎమ్మెల్యేల మాదిరి స్వార్థం అనుకుంటే ఏ రోజో ముఖ్యమంత్రి అయ్యేవాడు కాంగ్రెస్ పార్టీలోనే, లేదంటే సెంట్రల్లో మినిస్టర్ ఎప్పుడో అయ్యేవాడు. ఆయన ఈ మన ప్రజల కోసం ఒక్కసారి ఓదార్పు యాత్ర కోసము మాట ఇచ్చిన దానికి అతనికి ఎన్ని ఎగసాట్లు వచ్చినాయో మనందరికీ తెలుసు. కేవలం మన ప్రజల కోసమే ఆయన జైలుకు కానీ పోయి వచ్చినాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన సొంత స్వలాభం కంటే ఎప్పుడో సీఎం అయిండు. కాబట్టి ప్రజల కోసం ఈరోజు దాదాపు 8 సంవత్సరాలు దాకా ప్రతిపక్ష హోదా మనకు 2 సంవత్సరాలు కష్టాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు 2 గడియల్లోనే పోతాయని కానీ నేను చెప్పగలుగుతా. ఎందుకంటే మనం అందరం ఒక సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం పనిచేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినాడు, నన్ను నమ్ముకునే వాళ్ళు ఎవరు ఇంతవరకు నాయన నమ్ముకునే వాళ్ళు మోసపోలేదు, నన్ను కానీ నమ్ముకునే వాళ్ళు ఎవ్వరు మోసపోరు, మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ఆత్మకూరు నియోజకవర్గ శేషిరెడ్డి గారికి కానీ అదే నంద్యాల నియోజకవర్గంలో నన్ను రాజగోపాల్ రెడ్డిని అదేవిధంగా పిలిపించుకొని మీకు ఒకటే చెప్తున్నాను, ప్రజలు మనకుండారు, నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక్కసారి మాట ఇస్తే మీకు తెలుసు. ఎందుకంటే మాట నేను మార్చింటే మొన్ననే 2014లోనే సీఎం అయిందును. ఎందుకంటే మనకు చెప్పినాడు ఆయన రైతులకు అందరికీ రుణాలు మాఫీ చేస్తామని. ఎందుకు చెప్పలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? కేవలము చెప్పినది ఏదైనా చేయాలి, ఒక్కసారి మాటిస్తే తప్పకుండా చేస్తాడు. కాబట్టి కనీసం 50,000 చెప్పినా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ ఈరోజు రైతు భరోసా యాత్రలో ఏదైనా మనకు ప్రజలకు ఖచ్చితంగా ఉండే వాస్తవాలే చెప్తాడు. కాబట్టి మనం అందరము నిదానంగా ఆయన చెప్పిన మాటలు ఓర్పుగా విందాం, అందరము కలిసిమెలిసి ఉందాం. ఇదే నియోజకవర్గంలో బుడ్డా శేషిరెడ్డికి మీ ప్రజలందరూ అతనికి అండగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే శేషారెడ్డి ఈరోజు కష్టకాలంలో ఉన్నాడు, వాళ్ళు సుఖంలో ఉండాలని. కాబట్టి వాళ్ళ బ్రదరే రాజశేఖర రెడ్డి గారు విన్నారు. శేషారెడ్డి గారు మనకు ఖచ్చితంగా మన ప్రజల కోసం ఉన్నాడు. కాబట్టి శేషారెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తాడు. మీరందరూ ఖచ్చితంగా ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తారని నేను కానీ ఆశిస్తున్నానని ఈ విధంగా నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.